కొత్త ఇంట్లో శోభ యశ్వంత్తో కలిసి సహజీవనం చేయగా ఇప్పటికీ ఎంగేజ్మెంట్ అయినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదనే ప్రశ్నలు తరచూ రావడంతో వీటిపై స్పందించిన శోభ తామింకా లైఫ్లో సెటిల్ అవ్వలేదని, ఆర్థికంగా ఇద్దరూ బలపడ్డాకే పెళ్లి చేసుకోవాలని, అప్పుడు ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెబుతామని చెప్పి పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే బిగ్ బాస్ షో తర్వాత శోభ ఏ సీరియల్లోనూ షోలోనూ ఎక్కువగా కనిపించకపోవడం, ఆ తర్వాత బట్టల షాప్ని ఓపెన్ చేసి సొంతంగా బిజినెస్లోకి అడుగు పెట్టడంతో ఈమె హార్డ్ వర్క్ని చూసి తన ఫ్యాన్స్ అందరూ తనకి విషెస్ని తెలియజేశారు. ఇక ఈ సమయంలోనే తన సోషల్ మీడియాలో యశ్వంత్ రెడ్డితో కలిసి పెళ్లి చేసుకున్నట్లు ఒక వీడియోని వైరల్ చేయడంతో ఆ వీడియోని చూసి నెటిజన్లు షాక్కి గురై మొదట్లో వీరిద్దరికి విషెస్ని తెలియజేశారు. అయితే అదే సమయంలో ఈ పెళ్లి వెనుకున్న అసలు కారణం తెలిసి అందరూ శోభపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఒక జ్యువెలరీ యాడ్ కోసం శోభ తన బాయ్ ఫ్రెండ్ యశ్వంత్తో పెళ్లి పీటలెక్కినట్లు యాక్ట్ చేసింది. ఇక ఆ వీడియో చూడ్డానికి బాగానే ఉన్న డబ్బు కోసం పెళ్లిని ఇలా